జనవరి 2 మేలో వస్తుందా అనేది ప్రశ్న కాదు. ప్రశ్న ఏమిటి అనంటే, నీ రాజు వచ్చాడు, నీ రాజు పుట్టాడు, నీ రాజు నిన్ను ఏలుతున్నాడు. ఆయన తాకని రంగం లేదు, ఆయన ట్రాన్స్ఫార్మ్ చేయనటువంటి ప్రపంచ నాయకుడు లేడు, ఆయన ఎక్కనటువంటి, ఆయన చేత ప్రభావితం చేయబడనటువంటి ప్రభుత్వాలు లేవు. ఈరోజు నీ పిల్లలు చదువుతున్నారు, ఈ రాజు ఇచ్చిన భిక్ష. ఈరోజు మీ శరీరాలు ఆరోగ్యవంతంగా ఉన్నాయి, ఈ రాజు పెట్టిన భిక్ష. ఈరోజు టెక్నాలజీలో మనం బ్రతుకుతున్నాం, ఈ రాజు పెట్టిన భిక్ష. 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని ఎత్తి చూపించగలిగితే ఆ గ్రంథము మన దేశాన్ని రూపాంతరము చెందించినటువంటి గ్రంథము. ఈ రాజు మనకిచ్చినటువంటి నల్లట్ట పుస్తకం. హల్లెలూయా. ఈ సాయంకాలం ఈ రాజును బట్టి, ఈ రాజును ఘనపరచటానికి, ఈ రాజు పర్వదినాన్ని, ఈ రాజు పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకొని, ఈ రాజు మన రాజు అని గర్వించి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే సరిపోదు. నీ పొరుగువాడు, కాకినాడలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఈ రాజుతో పరిచయం ఉందా అన్నది ప్రశ్న. ఈ రాజు గొప్పతనమును గురించి నీవు నీ ప్రజలకు చెప్పావా అన్నది ప్రశ్న. పండుగ మన కోసం కాదు, క్రైస్తవ సమాజం ఒక్కటే ఆ సమాజములో లేని సభ్యుల కోసం పనిచేస్తుంది. మళ్ళీ చెప్పనా, క్రైస్తవ సమాజం ఒక్కటే ఆ సమాజానికి చెందని వారి కోసం ఉనికిలో ఉంది, పనిచేస్తుంది. అదే మన పని. కాకినాడను దేవుని వాక్యము చేత, ఈ రాజు యొక్క ప్రభావము చేత, మీ బీచ్లోకి వెళ్ళి నిలబడి చూస్తే సముద్రములో నీళ్లు ఎలా ఉంటాయో అలా కాకినాడలో దేవుని గూర్చిన, ఈ రాజును గూర్చిన మహత్యము, జ్ఞానము యొక్క మహత్యము లేకపోతే మహిమ కనిపించాలి. అది నీ బాధ్యత, నా బాధ్యత. మెరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.